రెండు మాటలను ఈ గ్రంథంలో మనము చూస్తున్నాం. మొట్టమొదటిగా మనం చూస్తున్నాము, నా సన్నిధిలో నడుచుచు అనే మాటను మనము చూస్తున్నాము. ఇక రెండవదిగా మనము చూడగలిగినట్లయితే నిందారహితుడివై ఉండుము అని మనము చూస్తున్నామండి. వాక్ బిఫోర్ మీ అండ్ బీ బ్లేమ్లెస్. ఇక్కడ మనం చూడగలిగినట్లయితే అబ్రహాము భక్తుడితో దేవుడు మాట్లాడుతాడు. మొట్టమొదటిగా అబ్రహామా, నా సన్నిధిలో నడుచుచు, నా సన్నిధిలో నడువము అని అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక రెండవదిగా అబ్రహాము భక్తునికి తెలియజేసిన విషయం ఏంటంటే నిందారహితుడివై ఉండుము అని అబ్రహాముతో దేవుడు తెలియజేస్తున్నాడు. అబ్రహామా, నా సన్నిధిలో నువ్వు నడుచుచు నింద లేకుండా నువ్వు నడవాలని అబ్రహాము భక్తుడికి దేవుడు తెలియజేస్తున్నాడు. కొంతమందికి ఒక డౌట్ రావచ్చు అండి, అదేంటండి దేవుడే చెప్పాడు కదా, మనుషులు నిన్ను నిందించి నిన్ను హింసించి నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు నువ్వు ధన్యుడువు అని దేవుడే చెప్పాడు కదా, మరి నిందారహితుడివై ఉండని చెప్తావేంటి అని మీ అందరికీ డౌట్ రావచ్చు. ఇక్కడ మనం చూడగలిగినట్లయితే దేవుని యొక్క వాక్యము ఏం చెప్తుందంటే మనుషులు ఎదుట నిందారహితుడివై ఉండటము కాదు, కానీ దేవుని ఎదుట నిందారహితుడివై ఉండు అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కనుకనే ప్రియులారా, ఈరోజు మనం ఆలోచించగలిగినట్లయితే మనుషులు ఎదుట నిందారహితులుగా ఉండటం గురించి కాదు, కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడంటే దేవుని ఎదుట నిందారహితుడివై ఉండు అని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకనే పేతురు రాసిన పత్రికలో ఒక చక్కని మాటను మనము చూస్తామని చూడండి. ఒకసారి పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ధ్యానం చేసుకోగలిగినట్లయితే, ఈ పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. చాలండి, ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఆయన దృష్టికి నిందారహితులుగా మనం కనబడాలని, ఆయన దృష్టిలో ఏమాత్రము నింద లేనటువంటి వ్యక్తిగా మనం కనబడాలని ప్రభు అయినటువంటి దేవుడు ఈ సమయంలో మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు.